ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సింగపూర్లోని తెలుగు ఎన్ఆర్ఐలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఎయిర్పోర్ట్లో లోకేష్కు తెలుగు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సంస్థలను వారిని లోకేష్ వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పెట్టుబడుల కోసం సంస్థల్లో మాట్లాడాల్సి ఉందన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఏపీలో ఏర్పాటు కావడంపై ఈ సందర్భంగా సింగపూర్లోని ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ కంపెనీల సీఈఓలతో సమావేశం కానున్నారు. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సింగపూర్లోని తెలుగు ఎన్ఆర్ఐలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఎయిర్పోర్ట్లో లోకేష్కు తెలుగు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సంస్థలను వారిని లోకేష్ వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు పెట్టుబడుల కోసం సంస్థలతో మాట్లాడాల్సి ఉందన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఏపీలో ఏర్పాటు కావడంపై ఈ సందర్భంగా సింగపూర్లోని ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ కంపెనీల సీఈఓలతో సమావేశం కానున్నారు.